కోవిడ్ కేసులు ఈ నెల విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల అంటే జూన్ కాదు, మే నెలలో విపరీతంగా పెరిగాయి. ఈ నెల 22 నాటికి కేవలం 1000 కేసులు ఉన్నటువంటి కోవిడ్ కేసులు నిన్న శనివారం నాటికి దాదాపు మరో 2500 కేసులు పెరిగాయి. దాదాపు ఇప్పటికే 3600 కేసులు అయ్యాయి. ఇవి నమోదైనవి మాత్రమే, నమోదు కానివి ఇంకా మరొక 10,000 కేసులు ఉన్నట్లయితే అంచనా. మొత్తం మీద మన దేశంలో దాదాపు ఇప్పటికీ 12,000 కేసులు అయితే ఉన్నాయి. ప్రభుత్వాలు గుర్తించినవి కేవలం 3650 యాక్టివ్ కేసులు. ఇంకా కేసులు గుర్తించినవి చాలా ఉంటాయని వైద్యులే చెబుతున్నారు. మన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ యొక్క ఆందోళన అయితే చేపట్టింది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళలోనే 1333, 1336 యాక్టివ్ కేసులు ఇప్పటికీ ఉన్నాయి. ఇంక ఈ నమోదు కానివి, నమోదు అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కోవిడ్ వల్ల చాలా మంది చనిపోకపోయినా ఇప్పటికి 4 అయితే చనిపోయారు. తీవ్రత చాలా తక్కువ ఉన్నా మనం మొదటిసారి వచ్చినప్పుడు 2020 మార్చిలో వచ్చినప్పుడు కరోనా కంటే కూడా తర్వాత 2021లో వచ్చినటువంటి కరోనా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. అలాగే ఆ రెండోసారి వచ్చినప్పుడు మరణాల సంఖ్య ఎక్కువ పెరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరణాల సంఖ్య ఎక్కువ లేదు, కాకపోతే 4 అయితే చనిపోయారు. జాగ్రత్తగా ఉండడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. మళ్ళీ లాక్డౌన్ వస్తుందంటే పాక్షికంగా లాక్డౌన్ రావచ్చు. పాక్షికంగా అంటే పూర్తిగా మనం నిర్బంధించకపోయినా కొన్ని నిబంధనల ద్వారా అయితే మనల్ని నిర్బంధించే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మనం మాస్క్ పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనివల్ల మనం దూరం పాటించాలి. కొంచెం ఎక్కువగా ఈ ఆదివారం, శనివారాల్లో ఎక్కువగా బయటకు వెళ్తుంటాం కాబట్టి జనసమ్మర్దమైనటువంటి ప్రదేశాలకి అక్కడ వెళ్లకుండా, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కొంచెం మాస్క్ ధరించి ముందు జాగ్రత్తగా పాటిస్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ కరోనా లాక్డౌన్ అనేది మళ్ళీ మనం భరించలేనటువంటి విషయం.